ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 2024 ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని, లోక్సభ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఏం చేయబోతుందో చూద్దాం. 2024 ఎన్నికలు ఏప్రిల్లో జరగవచ్చినది. అప్పుడు దేశమంతా ఒక సందేశం పంపాలనుకుంటుంది. అది ఇప్పుడు మనం మధ్యప్రదేశ్లో చూస్తే తెలుస్తుంది. ఓబీసీలకు ప్రముఖ పాత్ర ఇస్తాము, ఓబీసీ ముఖ్యమంత్రులు చేస్తాము అని చెప్తున్నారు. తెలంగాణ కూడా అదే కావచ్చు. ఇప్పుడు ఓబీసీ ప్రధానమంత్రిని చేసినాము, ఆయన కూడా టీ అమ్ముకునేవాడు. అట్లాగే మధ్యప్రదేశ్లో కూడా ఒక టీ అమ్ముకునే వారి కుమారుడు మోహన్ యాదవ్ను ముఖ్యమంత్రిని చేసినాము అని చెప్తున్నారు. అక్కడ ఏం చేస్తున్నారు? మోహన్ యాదవ్ ఆయన ఛాయ్ అమ్ముకునేవాడు, తండ్రి ఛాయ్ అమ్ముకునేవాడు. ఆయన కర్ర సాములో, కత్తి సాములో నిపుణుడు. కత్తిని తిప్పుతూ ఉంటాడు. నిన్నేం చేసి చాలా అద్భుతంగా తిప్పుతాడు. పెద్ద మేధావి ఆయన నిన్న ప్రకటించిన ఆయన పేరు, ఆయనే ముఖ్యమంత్రి అని చెప్పి ప్రకటించినారు. ఎందుకు చేస్తున్నారంటే మొన్నటిదాకా శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన 20 ఏళ్ల పాటు ఉన్నట్టుగా తెలిసిపోతుంది. ఆయన పక్కన పెట్టేసి, శివరాజ్ సింగ్ చౌహాన్ పక్కన పెట్టేసి ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి అని చెప్తున్నారు. మధ్యప్రదేశ్కు బీసీఏ ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఆయన ఏం చేసినాడు? ఆయన మామూలుగా డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కాకుండా ఎంఫిల్ చేసి పిహెచ్డీ కూడా చేసినాడు. ఆయన ఒక చేతిలో ఖడ్గం పట్టుకొని ఇది అవినీతి మీద యుద్ధం చేసే ఖడ్గం అని చెప్తున్నాడు. సర్టిఫికేట్ చూపించి చెక్కున్నాడు కూడా, బెల్ట్కంతా చెక్కున్నాడు చుట్టూ మొలతాడుకు. ఇవి చూడండి, ఇన్ని డిగ్రీలు చేసినాను, నేను బాగా చదువుకున్నాను, నేను అన్ని విద్యలో ఆరితేరిన వాడిని, కత్తి విద్యలో కూడా ఆరితేరిన వాడిని చెప్పి ఖడ్గం ఒక చేతిలో పట్టుకొని ఇంకో చేతిలో పుస్తకాలు పట్టుకున్నాడు. ఈ పుస్తకాల ద్వారా జ్ఞాన వ్యాప్తి చేస్తాను, ఈ ఖడ్గం ద్వారా నిజాయితీని వ్యాప్తి చేస్తాను, అవినీతిని అంతం చేస్తానని చెప్తున్నాడు. టీ అమ్ముకునే వాడిని కొడుకుని, నేను పేదవాడిని, అక్కడి నుంచి వచ్చినాను, నేనే ముఖ్యమంత్రి అని చెప్తున్నారు. అట్లాగే చూద్దాం, దాన్ని చూస్తే జగదీష్ దేవుడు అంటే దళిత్, ఆయన ఉప ముఖ్యమంత్రిని చేస్తున్నారు. తోమర్ అంటే ఆయన తీసుకొచ్చి సెంట్రల్ మినిస్టర్గా ఉండేవాడు, ఆయన తీసుకొచ్చి స్పీకర్ చేస్తున్నారు. అంటే కొత్త శకానికి ఆరంభం ఇది అని చెప్తున్నారు. ఇది తెలంగాణలో కూడా అటువంటి చెప్తున్నారు. రేపు దళిత ముఖ్యమంత్రి కానీ బీసీ ముఖ్యమంత్రి కానీ ఉంటాడు అని చెప్తున్నారు. అది కాంగ్రెస్ వాళ్ళు గ్రహించాలి. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు గ్రహించాలంటే మొత్తం ఈ శాసనసభలో 19 మంది మాత్రమే బీసీలు ఉన్నారు, అన్ని పార్టీలు కలిపి. అందులో 6 మాత్రమే కాంగ్రెస్ వాళ్ళు. 2 మంత్రి పదవులు ఇచ్చినారు. ఇంకా 4 ముఖ్యమైన వాళ్ళు, ఆఖరి శంకర్ లాంటి వాళ్ళు, బీర్లే లాంటి వాళ్ళు కూడా బయటపెట్టినారు. వాళ్ళు ఇవ్వలేదు. అది ప్రశ్నిస్తున్నారు. ఒక్క జిల్లాలో ఇద్దరు రెడ్డి ముఖ్యమంత్రులు ఏంటి నల్గొండ జిల్లాలో? మరి ఈ బీసీలకి 4 ఉంటే వాళ్ళు ఎందుకు వేయలేదు? కనీసం సహాయ మంత్రులు ఎవరా అని అడుగుతున్నారు. మేము 34 మందికి బీసీలకు టికెట్లు ఇస్తామన్నారు. పార్లమెంట్ నియోజకవర్గం ఒకరు చొప్పున 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటే, లోక్సభ నియోజకవర్గాలు ఉంటే 2 చొప్పున, ఒక్కొక్క నియోజకవర్గం 2 చొప్పున 34 మందికి అన్నారు. చివరికి 20కే ఇచ్చినారు. ఆ 20లో 4 ఏమో ఓల్డ్ సిటీ, ఇట్లా ఓడిపోయేవి. అంటే సగం కూడా వేయలేదు మీరు. విన్నబిలిటీ అంటున్నారు, గెలిపే ముఖ్యమంటున్నారు. మరి ముందే ఆ వాగ్దానం చేసే ముందే బీసీలకు సామాజిక న్యాయం కలిగిస్తామని చెప్పేదానికి ముందే మీరు ఆలోచించాలి కదా. ఇది సరే అన్నారు, విన్నబిలిటీ. ఇప్పుడు గెలిచారు కదా, బీర్లే 50,000 పైన మెజార్టీతో గెలిచినాడు. ఎందుకు ఎవరు? శంకర్ పాపం గెలిచినాడు అక్కడ. ఎందుకు ఎవరు? శాంతనగర్లో గెలిచినాడు. ఈయనేమో ఆలేరులో గెలిచినాడు బీర్లే. మరి ఎందుకు ఎవరు వీళ్ళని ప్రశ్నిస్తున్నారు? జనమంతా ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలో బీజేపీ నుంచి వచ్చే హెచ్చరికల్ని మనసులో పెట్టుకోవాలి. ఏమవుతుంది? మోహన్ యాదవ్ వచ్చిన తర్వాత మీరు డిఫెన్స్లో పడతారు, కాంగ్రెస్కు డిఫెన్స్లో పడుతుంది, అది గమనించాలి. ఇంకొక విషయం చెప్దాం. బీజేపీ బీఆర్ఎస్ 2 కలవబోతున్నాయని కూడా స్పష్టంగా కనిపిస్తున్నది. ఎందుకంటే కాంగ్రెస్ కొట్టాలంటే భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ను కలుపుకోవాలి, బీఆర్ఎస్ను వెంట పెట్టుకోవాలి. నష్టమే లేదు. ఎందుకంటే కింద లోతుపాతులు, అండర్ గ్రౌండ్లో ఏమున్నాయో అవన్నీ తెలుసు. ఈరోజు పల్లా రాజేశ్వర రెడ్డి అంటున్నాడంటే, కడియం శ్రీగారు అంటున్నాడంటే 6 నెలల తర్వాత మేము తిరిగి వస్తామని. దానికి ఒక కారణం కూడా ఉంది, ఒక పునాది కూడా ఉంది. మాటలకు గాలి కలడం కాదు, అనడం తప్పే కావచ్చు, రావాలని తప్పే కావచ్చు. ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? రేపు జనవరిలో జరుగు, ఇంకా నెల రోజులే ఉంది లోకల్ బాడీస్ ఎలక్షన్స్. లోకల్ బాడీ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ 2 లోపాయికార ఒప్పందం కానీ బహిరంగ ఒప్పందం కానీ పెట్టుకుంటారు. ఎక్స్ప్లిసిట్ అండర్స్టాండింగ్ ఆర్ ఇంప్లిసిట్ అండర్స్టాండింగ్ పెట్టుకొని లోకల్ బాడీస్లో ఈ 2 పార్టీలు కలిసి కాంగ్రెస్ చిత్తు చేయాలని చూస్తున్నాయి. అది టికెట్లు ఓటు గుర్తుంటే, సింబల్ ఉంటే సరే, సింబల్ లేకపోయినా సరే చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఏప్రిల్లో జరగబోయే 2024 లోక్సభ ఎలక్షన్స్లో కూడా ఓపెన్గానే బహిరంగంగా ఒప్పందం పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇంకో 5-6 నెలలు జరిగే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా 2 ఒప్పందం పెట్టుకోవచ్చు. ఎందుకంటే జిహెచ్ఎంసీలో 48 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచింది లాస్ట్ టైం. ఇప్పుడు మళ్ళీ 2 కలిస్తే ఇంకా ఎక్కువ కావచ్చు. వస్తే మళ్ళీ మేయర్ వాళ్ళే అవుతారేమో. మేయర్ డిప్యూటీ మేయర్ పంచుకుంటారు. పంచుకుంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ రికార్డులో పడుతుంది.
అందుకనే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక వ్యూహం ఉండాలి, ఎత్తుగడలు ఉండాలి. వ్యూహం ఎత్తుగడలు పరస్పరం సంఘర్షించుకోవద్దు, పరస్పరం దోహదకారిగా ఉండాలి. కమ్యూనిస్ట్ పార్టీ కూడా వెంట పెట్టుకుని పోవాలి. ఎందుకు వెంట పెట్టుకోలేదు? వాళ్ళు ఇంకో సీట్ ఇస్తే అయిపోయింది సిపిఎంకు. వాళ్ళ 19 పోటీ చేసేవాళ్ళు కాదు. వాళ్ళు చేయకుండా మీతో పెట్టుకొని ఉంటే కనీసం ఇప్పుడు 66 వచ్చినాయి, వాళ్ళు ఉంటే 76 వచ్చేవి. ఎట్లా ఉంటాయి? వీళ్ళు అక్కడ ఇక్కడ కలిసి వాళ్ళు స్వయంగా నిల్చుంటే గెలవలేరేమో కానీ మిమ్మల్ని గెలిపించగలరు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహం ఎత్తుగడలు ఉండాలి. దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని చేయాలి. స్వల్పకాలిక ప్రయోజనాలని, తక్షణ అవసరాలని కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని అందరితో కలుపుకొని పోవాలి. సిపిఐతో పెట్టుకున్నట్టు కానీ సిపిఎంతో కూడా పెట్టుకోవాలి. సిపిఎం ఒక జాగ్రత్తగా పట్టుకొని ఉండాల్సింది, అది తప్పు చేసినారు వాళ్ళు. ఇప్పుడు చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు చూడండి ఆమె ఏం జరగబోతుందో, ఇద్దరికి మధ్యన ఎట్లా ఎందుకు అద్భుతంగా చూద్దాం. కవితను చూద్దాం. కవిత ఏమన్నది? హిందువుల ఆకాంక్ష నెరవేరబోతుంది. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేస్తే అది తరతరాల స్వప్నం, అది ఆ స్వప్నం సాకారం అవుతున్నది అని చెప్పింది. మెచ్చుకున్నది, భారతీయ జనతా పార్టీని మెచ్చుకున్నది. కవిత ట్వీట్ చేసింది. యోజన తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాస్త ఓట్ సరే హ్యాట్ రికార్డింగ్ ఇవన్నీ అంటున్నాను. హిందువుల కళ సాకారం, అయోధ్యలో రామ మందిరాన్ని బీఆర్ఎస్ హర్షించింది. నిజంగానే కోట్లాది హిందువుల కళ. ఇదంతా దేనికి సంకేతం అంటే కలిసిపోయిన బీఆర్ఎస్ బీజేపీ చర్చకు దారితీసిన ఎమ్మెల్సీ కవిత. ఇది మన కంటి దిశ డైరీలో వచ్చింది. అంటే అర్థం ఏంటి? అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని కవిత హర్షించింది, స్వాగతించింది. అంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఉంటాయి, రేపు కలవబోతున్నాయని సంకేతం వస్తూనే ఉంది. దిశలో కూడా చెప్పినారు. అది రేపు ఏమవుతుంది? ఎంఐఎం ఏమో లోపాయకార ఒప్పందం పెట్టుకుంటుంది రెండింటితోనూ. బీజేపీ బీఆర్ఎస్ ఏమో బహిరంగంగా ఒప్పందం వస్తాయి. అప్పుడు కాంగ్రెస్ సమస్య వస్తుంది. బీసీ ముఖ్యమంత్రి అని చెప్తారు, ఇద్దరు కలిసి బీసీ ముఖ్యమంత్రి అంటారు. అందుకని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా సోయిలోకి వచ్చి ప్రజలంతా మిమ్మల్ని కోరుకున్నారు, కాంగ్రెస్ని కోరుకున్నారు. తెలంగాణ ప్రజలంతా బీఆర్ఎస్ బీజేపీ కలయిక పోవాలని కోరుకున్నారు, సాగనంపినారు. కానీ కాంగ్రెస్ కూడా అవసరం గుర్తు రావాలి. బీఆర్ఎస్ బీజేపీ వస్తే ఏమవుతుందో కాంగ్రెస్ కూడా తెలవాలి. ప్రజలంతా ఆ ఇద్దరి కాంబినేషన్ రాకూడదు, కాంగ్రెస్ రావాలని కోరుకున్నారు. మీరు చిరకాలం ఉండాలని ప్రజల కోరిక ఉండాలంటే మీరు చూడండి వీళ్ళు ఏమి చేస్తున్నారు. చూడండి వీళ్ళు ఎవరు ఏం కవిత ఏం చెప్తున్నది, బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు చూస్తున్నారు. ఇవన్నీ చూసి ఇప్పటి నుంచే వాళ్ళు ఒప్పందాలు చేసుకొని మిమ్మల్ని దెబ్బతీయక ముందే మీరు సోయిలోకి రండి. మీరు బీసీ నినాదం పెరగకుండా మీరు జనగణన చేయండి. జనగణన అనేది అధికారికంగా చేయలేరు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి సెన్సస్. కానీ స్టేట్ గవర్నమెంట్ నితీష్ కుమార్ లాగా చేసి చూపించండి, ప్రకటించినారు కదా, చేసి చూపించండి. బీసీలందరికీ పెద్దపీట వేసేటట్టుగా. అది కనీసం 6 ఉన్నారు, ఇద్దరికైతే ఇచ్చినారు, ఇంకా 4 ఉన్నారు, 4 కూడా పెట్టుకోండి. ఎందుకంటే 60% ఉన్న వాళ్ళని పెట్టుకోకపోతే మీకు నష్టమవుతుంది. బీర్లయ్య శంకర్ లాంటి వాళ్ళని తీసుకొని రావాలి, అందరికి పెద్దపీట వేయాలి, మంత్రివర్గం పెట్టుకోవాలి. మొదటిసారి ఎన్నికైన వాళ్ళని పెట్టుకోమన్నారు, సరే ఓకే, మంత్రివర్గ విస్తరణను పెట్టుకోవాలి. లేకపోతే తప్పు అవుతుంది, తప్పుడు సంకేతాలు పోతాయి. భారతీయ జనతా పార్టీని బీఆర్ఎస్ మీరు కొట్టలేరు, ఇద్దరు కలిసిపోతున్నారు అనేది మీరు ఎంత తొందరగా గ్రహిస్తే కాంగ్రెస్ పార్టీకి అంత మంచిది.